బాలుగా ఎక్కడ దాక్కున్నారా? నిన్ను నరికెత్తాను. ఇప్పుడేం చేద్దాంరా? ఇల్లు వెళ్ళిపోయి గుళ్ళు కట్టేసుకుందాం. ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతే చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది. నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది? కనుల ముందున్న తన కోసం కలలు వెతికేను ప్రతి నిమిషం, ఎదురు పడుతున్న ఎద కోసం కబురు పెడుతుంది మధుమాసం. పొరపాటు పడక తన దారి నడక తడబాటు పేరు ప్రేమేగా. స్వాతి చిరుకులు నేను ఒక మనిషికి సొంతం అయిపోయానురా. అది నేను తప్పనుకోవట్లేదు బాలు. కానీ నిన్ను చేసుకుంటే ఈ పెళ్లి తప్పవుతుంది, ఆ ప్రేమ తప్పవుతుంది. నీకోసమే తెచ్చా. అది నేను, ఇది నువ్వు. చూడు, నేను లేకపోయినా నువ్వు బతికే ఉండాలి. ఎరా నా సెల్లె కాదురా. ఎరా నా సెల్లెల్ని తీసుకెళ్తావరా? నువ్వు అమాయకుడు అనుకున్నాను రా. ఊరు కట్టుబాట్లు అంటే నీసులు అనుకోలేదురా.
ఇక్కడి దాకా వచ్చి తొందరపడతావే? వర్క్ మధ్యలో ఆపేసి వచ్చాను మైత్. ఏంటి మైత్? ఐ లవ్ యూ అని చెప్పడం ఎంత కష్టమో తెలుసా? చెప్పని. ఓ. నీకు ఫస్ట్ ఎయిడ్ కూడా ప్రాజెక్ట్ లా ఉంటుందా? కావచ్చు, వెళ్దామా? హలో, మైథిలీనేనా మాట్లాడుతున్నది? అవునండి. మీరెవరు? నేనెవరో నీకు తెలీదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. కానీ నీ గురించి నీకు తెలియాలి, అందుకే ఫోన్ చేశాను. వాట్? నా గురించి నాకు తెలియంది మీకేం తెలుసు? అసలు మీరు మీ గురించే ఏమీ చెప్పలేకపోతున్నారు, నా గురించి ఏం చెప్తారు? ఇక్కడ సమస్య నేను కాదు, నువ్వు. నేనా? ఇంకా కాలేదు, కాకూడదని చెప్తున్నాను. పాణిగ్రహిణి మర్చిపో. వాడు నీకు మనసిచ్చాను అంటున్నది అబద్ధం. వాడి దగ్గర ఉంటేనేగా నీకివ్వడానికి. పాణిగ్రహిణి ప్రేమించడం అంటే నిన్ను నువ్వు నాశనం చేసుకోవడమే. నీ జీవితం నీకు కావాలంటే వాణ్ణొదిలే. మీ మాటలు నిజమని నేనెందుకు నమ్మాలి? వాడు నీకంటే నాకు బాగా తెలుసు కాబట్టి చెప్పడం నా ధర్మం, వినడం నీ అవసరం. ప్రపంచాన్ని ప్రేమించేవాళ్లు పాణిగ్రహిణి ద్వేషించాలి, ఎందుకంటే వాడు మనిషికి శత్రువు. హలో 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 మైథిలి, తులసి, అర్జెంటుగా నేను మిమ్మల్ని కలవాలి. తులసి, పానీ గురించి ఎంత బ్యాడ్గా చెప్పిందో తెలుసా? ఓహో, అతని పేరు పాణియా? పాణిగ్రహి. నీకు చెప్పలేదా? నాకు శాడిస్ట్ గానే తెలుసు. అది నిక్నేమ్ తులసి. పేరెంట్స్ పెట్టిన పేర్లెవరూ నిలబెట్టుకోవడం లేదులే. నిక్నేమ్ అన్నా నిలబెట్టుకోవాలిగా. అసలు ఫోన్ ఎవరు చేసుంటారు? తెలిసిన వాళ్లే చేసుంటారు. ఇక్కడ నాకెవరు తెలుసు? నువ్వు జెస్సీ. నీకు తెలియాల్సిన అవసరం లేదు, నువ్వు తెలిస్తే చాలు.
ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పింది చేయొచ్చు కదా. తనెవరో పేరు చెప్పడానికి కూడా భయపడిపోయింది. మైథిలి, అది భయం అని ఎందుకు అనుకుంటున్నావు? నీకు తెలియడం తనకిష్టం లేకపోవచ్చు. ఆ కుర్రాడికి దగ్గరయ్యి ఉండొచ్చు. చూడు, నీ ప్రేమ వయసు కొన్ని రోజులు, పాణికి 25 ఏళ్ళు. కానీ పెంచినట్టు భలే కరెక్ట్గా చెప్తున్నావే. నువ్వు ప్రేమించిన వాడి గురించి అది కూడా తెలుసుకోకపోతే ఎలా? జెస్సీ చెప్పిందా? టాపిక్ ఇప్పుడు అది కాదు. అతని గురించి నీకేమీ తెలీదని చెప్తున్నాను. ఎవరు ఫోన్ చేశారని కాదు, ఎందుకు చేశారో కాస్త ఆలోచించమని చెప్తున్నాను. పెళ్ళంటే 100 ఏళ్లు కాదు, కొన్ని తరాలు. సప్తపది దారి తప్పకూడదు. ఆలోచించు. సార్, మైత్కి హెల్త్ బాగాలేదని లీవ్లో ఉంది సార్. నేను ఇప్పుడు తన దగ్గరికి వచ్చాను. ఓకే సార్, తనే చేస్తుంది. షూర్ సార్, షూర్. సండే కాన్ఫరెన్స్ ఉంది, నువ్వే డెమాన్స్ట్రేషన్ చేయాలి. ఈ ఫోన్ అదే ఎండి. నువ్వు నన్ను మోసం చేస్తావా? వాట్? నీ ప్రేమ నిజమేనా అని అడుగుతున్నాను. మైత్, నేను కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాను. నేను మన మధ్య ఉన్న కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు దానికి ఏమైందని? ఎవరో నాకు ఫోన్ చేశారు, నువ్వు మంచివాడివి కాదని. నువ్వు మనుషుల్ని మనసుల్ని అవసరానికి వాడుకుంటావు. ప్రపంచానికి నువ్వో శత్రువ్వి. నీకు ప్రేమంటే ఏంటో తెలీదని కూడా చెప్పింది. లేడియా? నీకు తెలుసా? తెలీదు. నాకెందుకు ఫోన్ చేసింది? తెలీదు. నీ గురించి బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం ఏముంది? తెలీదు. ప్రొఫెషనల్గా నేనంటే గిట్టని వాళ్ళు ఉంటారు. వాళ్ళెవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. టైం వేస్ట్. నాకు కావాల్సింది ఒక్కటే, నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నేను నీకు చెప్పేదాన్ని కాదు పాని. నా నమ్మకంలో తేడా రాదు. మనిద్దరి మధ్య గ్యాప్ రాకూడదు, అందుకే చెప్పాను. థ్యాంక్స్. అది నాకు చెప్పాల్సింది కాదు. పెళ్లి చేసుకుందామా? మీ అత్తారింటికి వెళ్దామా? మా ఇంటి పేరు నీకు ఇస్తున్నానని ఇంట్లో చెప్పాలి కదా. థ్యాంక్స్. అది నాకు చెప్పాల్సింది కాదు.
ఇంకా ఇట్స్ సో బ్యూటిఫుల్. రా. వావ్, వావ్. ఇట్స్ ఆసమ్. ఎలా ఉంది నీ ఇల్లు? ఎవరిల్లు వాళ్ళకి బానే ఉంటుంది. అమ్మా 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 తను తులసి. హే, మా అమ్మ నీకు ముందే తెలుసా? ఆ ఆ, ఒకేసారి కలిసాం. రైల్వే స్టేషన్లో నీ బ్యాగ్ కొట్టేశారు కదా. పాపం పాస్పోర్ట్ కూడా అందులోనే ఉండిపోయిందిరా. పోలీసుల దగ్గర ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేశానంతే. ఆ, నీ పేరేదో చెప్పావే? మైథిలి అమ్మా. ఆ, మైథిలి. బావున్నావా అమ్మా? మా వాడు నీకెలా పరిచయం? ఒకే ల్యాబ్ లో జాబ్ చేస్తున్నావులేండి. అలాగే ఒకే లైఫ్ లో కూడా కలిసి పనిచేద్దామని. అమ్మా మేమిద్దరం ప్రేమించుకున్నాం. అవునా? మంచిది. అలాగే కానివ్వండి. అయితే మా పెళ్లికి నువ్వు ఒప్పుకున్నట్టే కదా? తను ఒప్పుకుంది కదా, నాదే ఉంది. బాగుంటుంది. క్యారీ ఆన్. థ్యాంక్స్ అమ్మా. ప్లీజ్. థ్యాంక్స్ పానీ, నేనుంటాను. మైత్ ఏమైంది? నేను డ్రాప్ చేస్తా. థ్యాంక్స్, ఐ కెన్ మేనేజ్. అది కాదు, ఏమైంది? మైత్ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీరు రమ్మంటే నేను రావాలా? మనకి పెద్ద పరిచయం లేదు కదా. ఫస్ట్ మిమ్మల్ని చూడగానే అమ్మ అని పిలవాలనుకున్నాను. వద్దంటే అర్థం కాలేదు. నేను మీకు నచ్చలేదు. నేనే ఎక్కువగా ఊహించుకున్నానులేండి. అనాథలా ఇక్కడికి వచ్చాను కదా. దేన్నైనా వెతికేటప్పుడు ఏది కనిపించినా అదేనేమోనని ఉలిక్కి పడుతూ ఉంటాం.
నేను రిలేషన్స్ కోసం వెతుక్కుంటున్నాను. మీరు కనిపించారు, ఉలిక్కి పడ్డానంతే. కరెక్ట్గానే గెస్ చేశావు. నీకు ఉలికిపాటెక్కువ. నా కొడుకు విషయంలో కూడా. వాడితో రిలేషన్ నీకు సూట్ అవ్వదు. వేరే వెతుక్కో. ఏ నేను మీ ఇంటికి పనికిరానా? వాడు ఏ ఇంటికి పనికిరాడు. పెళ్ళే ఆటైనప్పుడు ఇది మాత్రం కాదా ఏంది? నీకదంటే ఇష్టమే కదరా, చేసుకోవచ్చుగా. అయితే చేసుకుంటా.